మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలను తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ రీతిగా మరొకసారి మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆత్మతో సత్యముతో మనము ప్రభువుని ఆరాధించాము. ఎంత విలువైనటువంటి సమయాన్ని మనము గడిపాము. చక్కటి పాటలు, నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను, కానీ ఇట్లాంటి చక్కటి పాటలు పాడే సంఘాలు చాలా అరుదుగా ఉన్నాయి. మన సంఘాల్లో చక్కగా ప్రభువును స్తుతించాలి, చక్కగా ఆరాధించాలి. వాయిద్యాలతో ప్రతి పాట ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, మనం కూడా దేవుని యొక్క సన్నిధికి పాటలు వినడానికి, పాటల ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. మనం బలపరచబడతాం, మనం ఉజ్జీవించబడతాం. దేవుడు పాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాటి గురించి దావీదుకు బాగా తెలుసు. అందుకే అనేకమైనటువంటి కీర్తనలు ఆయన రాశాడు. అనుభవపూర్వకమైనటువంటి కీర్తనలు. ఒక్కొక్క కీర్తన నిజంగా పాడుకుంటూ చదువుకుంటూ ఉంటే ఎంత ఆదరణ. ఒక చోట అంటాడు, యెహోవా నా కాపరి. ఎంత విలువైనటువంటి పాట అండి. మనకు తోడుగా ఉండే దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం నాకు భయపడను. నిజంగా ఈ పాటలు వింటుంటే, పాడుకుంటూ ఉంటే ప్రభువును మనం స్తుతించకుండా ఉండలేము, ఊహించలేని. ఇందాక చక్కటి పాట వింటున్నప్పుడు నా హృదయం నిజంగా ఉప్పొంగుతూ ఉంది. నిజమే, మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. మనం ఎప్పుడూ కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించవలసిందే. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క ప్రేమ. ఒక నిమిషం మనం బ్రతికామంటే చక్కగా ఎటువంటి ఆక్సిజన్ లేకుండా, వెంటిలేటర్ మీద ఎవరో కూడా లేవు, మనం చక్కగా కూర్చున్నాం, చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, చక్కగా వింటున్నాం. ఇది దేవుని కృప కాదా? నిజమే, మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. నిజమే, మందిరం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు త్వరలో గొప్ప మందిరాన్ని మన ముందు ఉంచిపోతా ఉన్నాడు. దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని దీవించే దేవుడు. దావీదు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి గల 2 కారణాల్లో ముఖ్యమైనవి ఏంటంటే, మొదటిది దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, రెండవది దేవుని సన్నిధిని ప్రేమించాడు. నిజమే, మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంది. ప్రభువుని మనం స్తుతించగలం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వ్యక్తిని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం చాలాసార్లు ధ్యానించినటువంటి వాక్య భాగమే అయినప్పటికీ కూడా ఆయన గురించి ఒక 4 లేక 5 శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం నుండి ఒక 2 వచనాలు నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటిని ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనారు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకైన వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యము ద్వారా నాతోనూ అందరితో మాట్లాడమని యేసుక్రీస్తుని పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో 7 వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. వారు ఎన్నిక చేయబడినటువంటి వారు, నియమించబడినటువంటి వారు 7. ఒక ప్రత్యేకమైనటువంటి పనికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. అందులో ఒక వ్యక్తిని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరో తెలుసా? ఫిలిప్.
అంటే ఫిలిప్ అన్న వెంటనే మన మనసులోకి మరి ఒక ఫిలిప్ గారు గుర్తుకొస్తారు. ఎవరైనా ఎవరు ఇక్కడ ఫిలిప్ కనపడుతున్నాడు. 7గురిలో ఒక ఆయన, ఇంకో ఫిలిప్ ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక ఆయన, ఆయన పేరు కూడా ఫిలిప్ వాడే. ఆయన ఫిలిప్పే. అయితే ఈయన వేరు, ఆయన వేరు. ఇక్కడ ఒక ఫిలిప్ మనకి కనపడుతున్నాడు. ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యము తనకుంది. మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి ఒక చోట మనం చూస్తే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి వాడు, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి ఫిలిప్పు జ్ఞానముతో నింపబడినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆత్మతో కూడా నింపబడినటువంటి ఫిలిప్పు జీవితాన్ని ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. 7గురిలో ఒక వ్యక్తి. నిజమే, ఆనాడు మనం గమనించినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి, అప్పుడు అంటే దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు అంటే పైన ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ఒక కాంటాక్ట్ ఉంటుంది. అప్పుడు అని మనం గమనించినట్లయితే ఆ పై వచనానికి మనం వెళ్ళినట్లయితే సంఘముకు గొప్ప హింస జరుగుతోంది. భయంకరమైనటువంటి శ్రమలు అక్కడ జరుగుతున్నాయి. ఆ సంఘము హింసించబడతా ఉంది. శిష్యులు బెదిరించబడుతున్నారు. అనేక మంది విశ్వాసులు భయంకరమైనటువంటి ఇబ్బందులలో, ఇరుకులలో, హింసలో వారు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ 7గురిలో ఒక వ్యక్తి అయినటువంటి స్టెఫను కూడా రాళ్ళ చేత చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. ఆ పై వచనంలో అదే మాట మనం చూస్తూ ఉంటాం. దానికి ఎవరు సంతకం పెట్టారో తెలుసా? ఎస్ అని ఎవరన్నారు తెలుసా? పౌలు అన్నాడండి. సౌలు. ఆ సౌలు దానికి సమ్మతించాడు. స్టెఫను చనిపోవడానికి సౌలు సమ్మతించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. రాళ్లతో కొట్టి నిజంగా స్టెఫను నిలబడ్డాడండి. స్టెఫను ప్రభువు కొరకు నిలబడ్డాడు. నిలబడటం మాత్రమే కాదు, ఆ రాళ్ళు పడుతున్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి హింసలో ఉన్నప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. మోకాళ్ళ మీదకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? వారందరినీ కూడా క్షమించమని ప్రభువుకి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉంటూనే ప్రార్థన చేస్తూనే తేరి ఆకాశం వైపుకు చూసి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప త్యాగం! అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? అమ్మో, ఇన్ని శ్రమల, ఇన్ని ఇబ్బందుల, ఇన్ని హింసల ప్రభువు నమ్ముకుంటే లేదు. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఎక్కడైతే హింస పెరిగిందో, ఎక్కడైతే సమస్యలు పెరిగాయో అక్కడ దేవుని యొక్క పని విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈనాడు మనం గమనిస్తే మనం స్వేచ్ఛగా మందిరానికి వస్తున్నాం. ఎవరు అడ్డుకోవట్లేదు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వస్తున్నాం, వెళ్తున్నాం. దేవుడు అటువంటి గొప్ప కరుణాన్ని మనకి ఇచ్చాడు. ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో హింసలు వారు అనుభవించారు. అప్పుడు ఇక్కడ కనెక్షన్ రాయబడింది ఏంటంటే, అప్పుడు అనే మాట మనం చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు కూడా వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించెను. ఎంత విలువైనటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. మొదటి మాట అండి, ఫిలిప్పు జీవితంలో మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే విశాల హృదయము కలిగినటువంటి వ్యక్తి. బ్రాడ్ మైండ్, విశాల హృదయం. సంకుచితమైనటువంటి నేరో మైండెడ్ కాదు. అటువంటి కష్ట పరిస్థితుల్లో, శ్రమల్లో, అయ్యో తన తోటి 7గురిలో ఒక వ్యక్తి మరణించాడు, హతసాక్షి అయిపోయాడు. శిష్యులు అనేక మంది నశించిపోయారు. ఎంతో మంది. ఆ పైన ఒక మాట ఉంటుంది,
సౌలు యొక్క జీవితాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటే ఎంత భయంకరమైనటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. సౌలు అయితే ఇంటెంటా చూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అటువంటి భయంకరమైనటువంటి శ్రమల కాలంలో ఫిలిప్పు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత విశాల హృదయం అండి! కష్టాలలో, ఇబ్బందుల్లో, ఎందుకు ఈ పరిస్థితుల్లో నేను హ్యాపీగా ఇంట్లో ఉంటే సరిపోదు కదా, ఎందుకు నాకు ఈ సమస్యలు అని అనుకోలేదు. కానీ ఫిలిప్పు కుటుంబం అంతా కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సేవ అక్కడ చక్కటి మాట ఉంటుంది, యేసు క్రీస్తును ప్రకటించాడంట. ఎంత విలువైనటువంటి మాట అండి! ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆ ప్రకటించడానికి గల ఫలితాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక మంది సమరయులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. నిజమే, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తే మనం అనుకుంటాం, అయ్యో నేను చాలా కాలం నుంచి దేవుని యొక్క ప్రేమను చెప్తుంటే ఎవరు కూడా నమ్ముకోవట్లేదు అనుకుంటాం. కానీ మనము చెప్పవలసింది వెతకడం వరకనే, ఒక మాట చెప్పడం వరకనే, యేసు గురించి ఇతరులకు మనము పరిచయం చేయడం వరకనే దేవుడు మిగిలిన కార్యాన్ని చూసుకుంటాడు. అందుకే ఇక్కడ మనం గమనించినటువంటి ఫలితం ఏంటంటే అనేక మంది సమరయులు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన యందు విశ్వసించిరి అనే శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప సంగతి అండి! ప్రభువు కొరకు తెగించాడు. ఒక విధంగా ఫిలిప్పు ప్రభువు కొరకు తెగించి, యాక్చువల్గా సమరయులకు, యూదులకు ఎటువంటి సాంగత్యము కూడా లేదు. యేసు ప్రభు గురించి చక్కటి మాట ఉంది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఒక మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి! ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఒక ఆమె గురించి, ఒక్క వ్యక్తి గురించి ఆయన చాలా దూరం ప్రయాణం చేసి సమరయ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆమె ఎవరో తెలుసా? సమరయ స్త్రీ. మా పాప ఆస్ట్రేలియాలో చదువుతోంది. రేపు నవంబర్కే కోర్స్ అయిపోతా ఉంది. అయితే అక్కడ దేవుని మహాకృపను బట్టి విద్యార్థుల మధ్య మంచి పరిచర్య చేస్తూ ఉంది. అయితే ఒక 2 నెలల క్రితమే వారికి యోహాను సువార్త చెప్పారు. 1వ అధ్యాయం నుండి 21 అధ్యాయాల వరకు 11 మందిని ఏర్పాటు చేసి, మీరు ఈ నెలలో మొత్తం 1వ అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు ఏది అడిగినా చెప్పేయాలి. కారణం ఏంటో తెలుసా? 29, 30 తారీఖుల్లో ఒక డ్రామా వేయబోతున్నారు. అంటే రేపు ఇల్లుంట యోహాను. ఆ డ్రామా పేరే యోహాను సువార్త. అంటే యోహాను సువార్త ద్వారా అక్కడ ఉన్నటువంటి కళాశాల విద్యార్థులకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ 2 రోజులు 2 nights, రేపు నైట్ 1.5 hours, ఎల్లుండ 1.5 hours, వారు ఆ నాటిక ద్వారా, డ్రామా ద్వారా వారు ఏం చేయాలంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. కొద్దిమంది అయినా సరే వాటి కొరకు సుమారు 1-2 నెలల నుంచి ఎంతో ప్రయాసపడుతున్నారు. యోహాను యొక్క డ్రామా. మా పాపకి సమరయ స్త్రీ ఒకటి ఇచ్చారు, రెండవది మగ్దలేన మరి ఇచ్చారు, మార్తా మరియ ఒక క్యారెక్టర్ ఇచ్చారు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు యేసు తల్లి అక్కడ ఉంటుంది. యోహానికి ఆ క్యారెక్టర్ సుమారు ఒక 6 క్యారెక్టర్స్ ఇచ్చారు. అలా 11 మంది. వారి ఉద్దేశం ఏంటంటే కొద్ది మంది అయినా దాంట్లో మంచి ఆప్షన్ పెట్టారు, మీట్ జీసస్. ఈ యొక్క డ్రామా చూచుట ద్వారా కొద్ది మంది అయినా సరే యేసు ప్రభువుని చూడాలి వారి జీవితంలో. ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఫిలిప్పు జీవితంలో మనం చూసినట్లయితే సమరయ ప్రాంతానికి వెళ్ళాడండి. అక్కడ అనేక మందికి యేసు క్రీస్తు గురించి ప్రకటించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక చోట ఉంటుంది, నోరు తెరచి ఫిలిప్పు నోరు తెరచాడు. నోరు తెరచి యేసు క్రీస్తు గురించినటువంటి సువార్తను ఆ ప్రాంతం వారికి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఫిలిప్పుకు ముందు ఒక చక్కటి బిరుదు ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఫిలిప్పుకు ముందు ఒక చక్కటి బిరుదు ఉంటుంది. బైబిల్లో ఎవ్వరికి ఇవ్వబడినటువంటి బిరుదు సువార్తికుడైనటువంటి ఫిలిప్పు
మనం చూద్దాం. యోహాను 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత అక్కడ చక్కటి మాట ఉంటుంది. సువార్థికుడైనటువంటి ఫిలిప్పు 7గురిలో ఒకడు, మరియు సువార్థికుడైనటువంటి ఫిలిప్పు. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో ఆయన చక్కగా తర్జుమా చేస్తాడు. ఆయన అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? శుభవార్త ప్రచారకుడైనటువంటి ఫిలిప్పు. ఎంత చక్కటి మాట అండి! శుభవార్త అండి. ఏంటి ఆ శుభవార్త? ఈనాడు పేపర్లో చూస్తున్నాం, లేక టీవీలో ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే ఒక శుభవార్త ఉంది, ఒక విలువైనటువంటి వార్త ఉంది, ఒక మంచి వార్త. అది ఏంటో తెలుసా? యేసు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. యేసు మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మన పాపాలు ఆయన తీసివేశాడు, మనకి మోక్షాన్ని ఇచ్చాడు. అదే శుభవార్త. అదే శుభవార్తను ఫిలిప్పు అనేక మందికి అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తెగించాడు. నిజమే, మనం తెగించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యంలో 2 రహస్య క్రైస్తవులు ఉన్నారు, విశ్వాసం. 2 రహస్య విశ్వాసం ఉన్నారు. వారు యేసు ప్రభు సిలువను చూసినప్పుడు తట్టుకోలేకపోయారు. అప్పటి వరకు రహస్య క్రైస్తవులు, విశ్వాసులు ప్రభు అంటే ఇష్టమే, యేసు అంటే ఇష్టమే, యేసును మనసులో ఆరాధిస్తున్నారు, పైకి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే యూదుల్లో గొప్పవారు, యూద నాయకులు బయటికి రాలేకపోతున్నారు. అయితే ఒకరోజు ఒక సన్నివేశాన్ని చూశారు. అది ఏంటో తెలుసా? యేసు సిలువ సన్నివేశం. ఇది తట్టుకోలేకపోయారు. అడుగుతా యోసేపు తెగించి అంటాడు ఒక మాట. ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, నాకు ఆ యేసుని ఆ బాడీ నాకు ఇవ్వండి అంటాడండి. తెగించేశాడు. ఇక నేను రహస్యంగా ఉండను. ఇంకొక ఆయన ఉంటాడు, నిక్ అట్ నైట్, రాత్రులు లేవాడు ప్రభు దగ్గరికి. నీకంటే నీకోదేమో రాత్రుల్లో ఒక కారణం ఏంటంటే, అమ్మో పగలు చూస్తే నన్ను వెలివేస్తారు. కారణం ఏంటంటే నేను యూదుల అధికారి. అయితే ఒకరోజు తెగించేశాడు. సిలువను చూసిన తర్వాత అబ్బా 150 శాఖల ఎత్తు కలిగినటువంటి దాని ఒక చక్కటి మాట, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 39వ అధ్యాయం. ఒక మాట మనం చూద్దాం. 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి 150 శార్ల ఎత్తు. తట్టుకోలేకపోయింది. ఇక నేను రహస్యంగా ఉండను, ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. నీవు నేను విశ్వాసిగా ప్రభు కొరకు తెగించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని నోరు తెరచి ఇతరులకు మనము ప్రకటించగలుగుతున్నామా? ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 2వ మాటలను మనం వెళ్దాం. ఫిలిప్పు జీవితంలో 2వ శ్రేష్టమైనటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుస్తామని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. నిజంగా ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్, దేవుని యొక్క స్వరానికి విధేయత చూపాడు. దూత మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవు దక్షిణంగా వెళ్ళి పలానా చోటుకు వెళ్ళు, ఒక రథం కనపడుద్ది, దాన్ని వెంబడించు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? రూట్ ఏంటి? ఇప్పుడైతే మనం చిన్న రూట్కి వెళ్ళడానికి మనం ఏమంటున్నాం? నాకు పెట్టండి. ఏ లొకేషన్? ఈ మధ్యన అందరూ లొకేషన్ పెట్టండి అంటున్నారు. ఏంటి? పక్కన ఉన్నప్పటికీ కూడా లొకేషన్ కావాలి, GPS కావాలి. అప్పుడు లొకేషన్ ఎక్కడ ఉంది? GPS ఎక్కడ ఉంది? అసలు ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు లేచి ఫిలిప్పు, నీవు దక్షిణంగా వెళ్ళు, ఒక రథం కనపడుతుంది, కలుసుకోదాన్ని అంటే ఫిలిప్పు ఏం చేసేది తెలుసా? మాట్లాడకుండా లేచి వెళ్ళాడంటే అది విధేయత.
దేవుని స్వరానికి ఎంత చక్కటి విధేయత చూపించాడు. ప్రభువు మాటకు వెంటనే లోబడ్డాడు. దేవుని స్వరాన్ని విన్నాడు, అనుసరించాడు, దీవించబడ్డాడు. బయలుదేరి వెళ్ళిపోయాడంటే పరిగెడుతున్నాడు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, పరుగు 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 పరుగు. నిజంగా పరిగెడుతుంటే ఏం కనపడిందో తెలుసా? రథం కనపడింది. రథం ఎనగలితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆ రథాన్ని పట్టుకోవాలంటే, దాంతో పాటు పరిగెత్తాలంటే చాలా కష్టం. అయితే దేవుని స్వరాన్ని విన్నాడు, పరిగెత్తాడు, రథం దగ్గరికి వెళ్ళాడండి. ఎంత విధేయత! దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపుతున్నామా? దేవుని యొక్క స్వరానికి మనం విధేయత చూపగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యానికి మనం లోబడుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశంలో యవనస్తులకి మీటింగ్ జరుగుతుంది, మిషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్పి ఆయన చెప్తున్నాడు, భారతదేశంలో చాలా నీరు ఉంది, కొన్ని ప్రాజెక్ట్స్ కట్టాలి, ఆనకట్ట కట్టాలి, నీళ్లు లేవు. ఎవరైనా ఇంజనీర్స్ ఉన్నారా? మిషనరీ ఇంజనీర్గా ఎవరైనా భారతదేశానికి వెళ్తారా అంటే వెంటనే ఒక ఆయనతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళచ్చు కదా, నువ్వు ఇరిగేషన్ ఇంజనీర్ కదా, బ్రిటిష్లో ఉన్నావు కదా, ఇండియా వెళ్ళచ్చు కదా. ప్రభువు మాట్లాడినప్పుడు తను అన్నాడు, నేను వెళ్తాను సార్ ఆర్డర్. ఒక యవనస్తునిగా, ఇరిగేషన్ ఇంజనీర్గా, నీటి పారుదల ఇంజనీర్గా నేను భారతదేశానికి వెళ్ళి ఆ తూర్పు గోదావరి ఆ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఆ నీటి పారుదలకు సంబంధించి ఒక ఆనకట్ట కట్టడానికి ఒక మిషనరీ ఇంజనీర్గా నేను వెళ్తానని ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు. ఈనాడు మన దేశంలో, మన ప్రాంతంలో ఎంత చక్కటి కాలువలు, ఎంత చక్కటి వరి, ఇవన్నీ మనం చూస్తుంటే ఆయన మనము మర్చిపోలేము. దేవుని యొక్క స్వరానికి లోబడ్డాడండి. ఆయన ఏమంటాడు తెలుసా? నిజమే, నేను నీటిని మీకు ఇస్తున్నాను, అయితే జీవజలాన్ని ఇచ్చి యేసు ప్రభువు నమ్ముకోండి ఎంతమంది చెప్పాడు ఆయన. నిజమే, ఆయన ఒక మిషనరీ ఇంజనీర్గా, ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేయడానికి వచ్చాడు. ఆ పని చేస్తూ సంఘాన్ని కట్టాడు. అక్కడే సార్థర్ కాటన్, అక్కడే మన బ్రదర్ అసెంబ్లీ ఉంది. ఎంతమందిని ప్రభు దగ్గరకు ఆయన నడిపించాడు, ఎంతమందికి దేవుని యొక్క ప్రేమను తెలియచేశాడు. ఒక మిషనరీ ఇంజనీర్గా, ఒకవేళ నువ్వు కాలేజీలో ఉంటే మిషనరీ స్టూడెంట్గా ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. ఒకవేళ నువ్వు డాక్టర్గా ఉంటే మిషనరీ డాక్టర్గా నువ్వు ఏ పని చేస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో అక్కడ మిషనరీగా నువ్వు ఉండి ప్రభు యొక్క మాటకు విధేయత చూపితే ఎంత గొప్ప సంగతి అండి. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పు దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కదా, పరిగెడుతున్నాడు. మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30-31 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30-31 వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పరిగెడుతున్నాడు, రథము వెంట పరిగెడుతున్నాడు. దేవుని యొక్క స్వరానికి విని లోబడి, దూత చెప్పినటువంటి స్వరానికి విని పరిగెడుతుంటే లోపల ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆర్థిక శాఖ మంత్రి. ఒక మంత్రి కాబట్టి ఎలా వెళ్తున్నాడు? రథం మీద వెళ్తున్నాడు. ఏమో సెక్యూరిటీ ఉండే ఉంటారు, రథం మీద వెళ్తున్నాడు. అంత స్పీడ్గా వెళ్తుంటే రథం మీద కూర్చున్నటువంటి వ్యక్తి చదివేది ఏంటో తెలుసా? యెషయా గ్రంథం అండి. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఆరాధించడానికి వెళ్తున్నాడట. అబ్బో, ఒకవేళ మనం ఎవరిని అడిగామనుకో, అమ్మ నువ్వు ఏంటి ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు అని ఈ అమ్మాయిని పాపను అడిగామనుకో, ఈ అమ్మాయి ఏమంటే నేను మందిరానికి వెళ్తున్నానండి, చర్చికి వెళ్తున్నాను, ఆఫీస్ కూడా పట్టుకెళ్తున్నాను, కీర్తన పుస్తకం నా దగ్గర ఉంది, ఆరాధించడానికి వెళ్తున్నాను. నిజమే, ఈయన యొక్క మాట కూడా అలాగే ఉంది.
నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఆరాధించడానికి వెళ్తున్నాను. చేతులు ఏముంది? యెషయా గ్రంథం ఉంది. అయితే నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? అప్పుడు వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? నాకెవరైనా త్రోవ చూపకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? అయితే ఫిలిప్పు వెంటనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తే ఆయన ఏం చేశాడు? అర్థమవుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదండి. నిజంగా ఇక్కడ ఫిలిప్పు జీవితంలో ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకోగలం. ఫిలిప్పు త్రోవ చూపేవాడు. ఒక గైడ్ అన్నమాట. ఇంగ్లీష్లో మనం చూస్తే ఒక గైడ్, నడిపించేవాడు, త్రోవ చూపేవాడు. నిజమే, నీవు నేను కూడా త్రోవ చూపేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఈనాడు మనం గమనిస్తే అయ్యో ఎంతమంది త్రోవలో అడ్డదారి వెళ్ళిపోతున్నారు, అయ్యో చీకట్లో వెళ్ళిపోతున్నారు, ప్రభు తెలియక వెళ్ళిపోతున్నారు. ప్రభు మనల్ని ఎందుకు వెలిగించాడు తెలుసా? వారికి నీవు నేను త్రోవ చూపించాలి, ప్రభు వైపు నడిపించాలి, దేవుని మందిరం వైపు నడిపించాలి, నోరు తెరచి యేసుని వారికి ప్రకటించాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు జీవితంలో గమనిస్తే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, పరిగెట్టాడు, రథం దగ్గర కూర్చుని యెషయా గ్రంథం గురించి వివరించడం మొదలు పెడుతున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాడండి. దేవుని ప్రేమ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఎంత చక్కగా వింటున్నాడు చూడండి, ఎంత ఆసక్తిగా వింటున్నాడు. ఎంతవరకు చెప్పాడు తెలుసా? యేసు నిజమైనటువంటి దేవుడు, ఆయన రక్షకుడు, మనందరినీ లెక్కమై కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనను నమ్ముకుంటే ఆయన మోక్షాన్ని ఇస్తాడు అంటే వెంటనే ఆ ఆర్థిక శాఖ మంత్రి ఏం చేసేది తెలుసా? నాకు కావాలాయన. అయ్యో నాకు ఇంతవరకు తెలియదు, ఏదో చేతిలో బైబిల్ ఉంది, యెషయా గ్రంథం ఉంది, కానీ ఆరాధించడానికి వెళ్తున్నాను, కానీ ఎవరిని ఆరాధిస్తున్నానో నాకు తెలియదు, ఏం చదువుతున్నానో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. యేసు ప్రభు అంత గొప్ప దేవుడా, యేసు ప్రభు పునరుద్ధరుడా, తిరిగి లేచాడా, నా పాపాన్ని నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయాడా, ఆయన నాకు కావాలి, ఆయన నేను నమ్ముకుంటున్నాను. అప్పుడు వెంటనే అక్కడితో వదిలిపెట్టాడండి ఫిలిప్పు. నెక్స్ట్ ఏం చెప్పాడు తెలుసా? రక్షణ నిశ్చయత గురించి చెప్పాడు. అయ్యా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, చాలా సంతోషం. ప్రభువు నీకు నిరీక్షణ ఇచ్చాడు, చాలా సంతోషం. ప్రభువు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీవు ఆయన బిడ్డవు. తనని ఎందరు అంగీకరించడో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించిన నువ్వు ఆయన బిడ్డవు, నీవు రక్షించబడ్డావు. ఎంత ధైర్యం అంటే, అవునండి నిజంగా నేను రక్షించబడ్డాను, నాకు చాలా సంతోషం ఉంది, నేను దేవుని యొక్క బిడ్డను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. చక్కగా ఈ వాక్యాన్ని మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడితో ఆపేశాడా? అక్కడితో ఆపలేదు. రక్షణ వర్తమానం చెప్పాడు. రెండవది రక్షణ నిశ్చయత గురించి చెప్పాడు. మూడవది ఏం చెప్పాడు తెలుసా? నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, ప్రభువు కొరకు నిలబడాలి, ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభువు కొరకు నిలబడాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఆయన శిష్యుడిగా ఉండాలి. రథం వెళ్ళిపోతుంది. ఈలోపు వాటర్ కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? నీళ్ళు కనపడ్డాయి. ఫిలిప్ ఏమి మాట్లాడలేదు. ఫిలిప్ చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. వెళ్ళిపోతుంది. ఆ టైంలో నీళ్లు కనపడినప్పుడు వెంటనే ఆర్థిక శాఖ మంత్రి ఏమంటాడు తెలుసా? ఫిలిప్ గారు, మీరు నాకు ఎందుకు బాప్తిసం ఇవ్వకూడదు? పెద్దలు ఎవరు మాట్లాడలేదండి. ఫిలిప్ నువ్వు బాప్తిసం తీసుకో అని ఒక్క మాట చెప్పలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షించబడ్డాడు, రక్షణ నిశ్చయతను పొందుకున్నాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభువు కొరకు నీవు సాక్షిగా ఉండాలి. అప్పుడు వెంటనే ఫిలిప్ ఏమన్నా తెలుసా? తప్పనిసరిగా నీకు బాప్తిసం ఇస్తాను, అయితే నిజంగా రక్షించబడ్డావా? అప్పుడు వెంటనే నిజంగానే రక్షించబడ్డానండి. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. ఆ క్వశ్చన్ తీసుకున్న తర్వాత, ఆన్సర్ తీసుకున్న తర్వాత రథం ఆపారు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? నీటి దగ్గరకు వెళ్ళారు. బాప్తిసం పొందుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! నువ్వు రక్షించబడితే ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రభువు కొరకు నువ్వు నిలబడాలి, ప్రభువు కొరకు నువ్వు బలపడాలి. ప్రభువా నీవు నన్ను రక్షించుకున్నావు, నీ కొరకు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ సాక్షిగా ఉంటాను. ఒకవేళ స్కూల్లో ఉంటే స్కూల్లో సాక్షిగా ఉంటాను, కాలేజీలో ఉంటే కాలేజీలో ఉంటాను, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాను, ఎక్కడ ఉంటే అక్కడ నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. ఎంత సువార్తను ఫిలిప్పు ప్రకటించాడండి.
ఒక గైడ్ వలె నీ ఒక్కరినైనా అలా నడిపించగలవా? ప్రభు యొక్క ఆశ ఏంటో తెలుసా? నీవు నేను కూడా ఒక్కొక్కరిని సువార్త నిందించడం మాత్రమే కాదు, రక్షణ నిశ్చయం చెప్పాలి. వారు ప్రభువులో ఎదిగేలాగా, ప్రభువులో బలపడేలాగా, ఆయన శిష్యునిగా ఉండే వరకు కూడా వారిని బలపరిచి దేవుని మందిరానికి మనం నడిపించేవారుగా మనం ఉండాలి. ఫిలిప్పు జీవితంలో ఎంత శ్రేష్టమైనటువంటి పాఠాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిలిప్పు త్రోవ చూపేవాడండి. ఫిలిప్పు నడిపించేవాడు, ప్రభు దగ్గర నడిపించేవాడు. అందుకే దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారంటండి. విశ్వాసులందరూ కూడా స్టార్స్. ఈరోజు మన చర్చికి ఎంతో మంది స్టార్స్ వచ్చారు. మీ అమ్మాయి స్టార్, ఇదంతా స్టార్స్. మనం అనుకుంటాం ఏం స్టార్ కాదు కదండి, 6 స్టార్స్ అండి. 6 స్టార్స్, మెగా స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, 5 స్టార్ హోటల్, అవకాశ స్టార్స్. ఎవరైతే రక్షించబడ్డారో మనం అందరం కూడా నక్షత్రం, స్టార్స్. మనం ఎంత హ్యాపీగా ఉండాలి. మన హృదయంలో అవ్వా నీవు నన్ను స్టార్గా పెట్టేవా, నీకు వందనాలు ప్రభా, నిజంగా నేను అనేక మందిని వెలిగిస్తాను, నన్ను నేను వెలిగించావు, ఈ చీకటి లోకంలో నన్ను వెలుగు జ్యోతిగా నన్ను పెట్టావు ప్రభా, నీ కొరకు నేను వెలుగుతాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు. నిజంగా ఫిలిప్పు ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించాడు, ఎంతమందిని ప్రభు దగ్గరకు త్రోవ చూపించాడు. మనం చూపెట్టగలుగుతున్నామా? చివరి 4వ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో నొకడును, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 7గురిలో నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఎంత ప్రవేశించి అతని యొక్క ఉంటిని. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది, వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా. నిజంగా ఈ మాట చదువుతుంటే, ఇది ధ్యానిస్తుంటే నిజంగా ఫిలిప్పు జీవితంలో ఎంత చక్కటి క్రైస్తవ కుటుంబాన్ని కట్టుకున్నాడండి. నిజంగా ప్రభువు పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, సేవకుల పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. తన గృహము దేవుని యొక్క సేవకు తెరవబడినటువంటి కుటుంబం. నా కుటుంబం ఓపెన్ హోమ్ అన్నమాట. దేవుని సేవకు, దేవుని సేవకులకు, బైబిల్ స్టడీకి, వాక్యానికి, దేవుని బిడ్డలకు, విశ్వాసాలకు అందరికీ కూడా నా ఇల్లు ఓపెన్ హోమే. ఫిలిప్పు యొక్క గృహం ఎంత చక్కటి గృహం అండి. చిన్న గృహం అయి ఉండొచ్చు, ఎంత పెద్ద ఫ్యామిలీ, భార్య, ఎంతమంది పిల్లలంట, 4 ఆడపిల్లలు. అయితే వారి గురించి ఎంత మంచి సాక్ష్యం ఇక్కడ మనకు కనపడుతుందండి. వారందరూ కూడా ప్రవచించేవారు. అంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, ప్రభువుని ఆరాధించేవారు, దేవుని యొక్క సేవను ప్రేమించేవారు, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. మేము అనేక దినములు ఎక్కడున్నాం? ఫిలిప్పు ఎంత ఉన్నాం. ఎంత గొప్ప సంగతి. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రభువుని సేవించే కుటుంబాలుగా ఉన్నాయా? అయ్యో మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అయ్యో ఈనాడు ఎన్ని కుటుంబాలు, ఎంతమందో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారండి. అయ్యో నా కుమారుడు మా మాట వినండి, అయ్యో నా కుమారుడు త్రాగుడికి బానిసైపోయాడండి. మాకు తెలిసిన ఒక విజ్ఞాసం బాగా తెలుసు. వాళ్ళ బిడ్డల గురించి ఆమె ప్రతి రోజు కూడా కన్నీరే. ఎంత విచారం, త్రాగుడు, స్నేహితులు, జోదము, అయ్యో ఎంత విచారం ఈనాడు మనం గమనిస్తూ ఉంటే ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. భర్త భార్యకు నెమ్మది లేదు, రకరకాలైనటువంటి సమస్యలు, బిడ్డలు రకరకాలైనటువంటి సమస్యలు. మన కుటుంబం ఎలా ఉంది? ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు కుటుంబాన్ని మన ముందు పెట్టాడండి. మన కుటుంబం ఫిలిప్పు కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువును సేవించే కుటుంబం, మన బిడ్డలు రక్షించబడినటువంటి కుటుంబంగా ఉండాలి. అంతకంటే విలువైనది ఈ లోకంలో ఏముంది? నేనును, యెహోషువ ఎంత మంచి మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మన బిడ్డలు
రక్షించబడాలి. అదే మన ముందున్నటువంటి గొప్ప త్యాగం. ప్రార్థించాలి. ప్రభువా, ఇదిగో నా చిన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, వారు మీ యందు విశ్వాసం ఉంచాలి. పుట్టక ముందు నుంచే మనం ప్రార్థించాలి. మన బిడ్డలు ప్రభువునందు విశ్వాసం ఉంచితే అంతకంటే విలువైనది లోకంలో ఏది అక్కర్లేదు. ఇక్కడ ఫిలిప్పు జీవితంలో ఎంత త్యాగపూరితమైన కుటుంబం, ప్రభువును ప్రేమించే కుటుంబం. ఆ సేవకులు పౌలు బృందము ఎంతకాలం ఉందో మనకు తెలియదు, అనేక దినాలు అక్కడ ఉన్నారంట. వారందరూ కూడా కలిసి పరిచయం చేశారనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉన్నాయి మన కుటుంబాలు. కుటుంబ ఆరాధన మన కుటుంబంలో జరుగుతుందా? ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ ఆరాధన ఉందా? సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరుంటే వారు, ఈనాడు మనం గమనిస్తే మన పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. ఒక్కొక్కసారి ఉన్న టైంలోనే గొప్ప అవకాశం అది. వారికి ప్రార్థనకు రావడం నేర్పించాలి, కూర్చుంటం నేర్పించాలి, కీర్తన పుస్తకం తెరవడం నేర్పించాలి, ఒక పాట నేర్పించాలి, ఒక చిన్న వాక్యం నేర్పించాలి, ప్రార్థించాలి. వారికి ఎప్పుడైతే మనం అట్లాంటి అలవాటు చేస్తామో వారి జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. యోబు అదే పని చేస్తానండి. వారి పిల్లల కొరకు ఏం చేస్తానంటే తెలుసా? ఒక మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తా ఉంది. అరుణోదయమున లేచి ఏలైన మోని ప్రాతకాలాన్ని లేచి వారి కుమారుల కొరకు ప్రార్థన చేస్తానంటండి. మనం ఎంతగా ప్రార్థన చేయాలి? మన కుమారుల కొరకు, మన బంధువుల కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, రక్షణ కొరకు మనం ఎంతగా ప్రార్థించాలి. ఈరోజు ప్రభు ఫిలిప్పు జీవితం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4 శ్రేష్టమైనటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఫిలిప్పు జీవితం ద్వారా మొదటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు? సమరయకు వెళ్ళాడండి. బ్రాడ్ మైండ్, విశాల హృదయం. నిజమే, మన దేవుడు అందరికీ దేవుడు. యేసు క్రీస్తు అందరికీ కూడా ప్రభు. దేవుని యొక్క సువార్తను మనం అందించేవారుగా ఉండాలి. నోరు తెరచి యేసు క్రీస్తును మనం అనేక మందికి పరిచయం చేయాలి. ఫిలిప్పే మనకి ఆదర్శం. రెండవ శ్రేష్టమైనటువంటి మాట ఫిలిప్పు జీవితం ద్వారా మనం నేర్చుకున్నట్లయితే, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడండి. వీరి లోపడ్డాడు, పరిగెత్తాడు. మనము దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? ఆయన పాదాల దగ్గర మనం కూర్చోగలుగుతున్నామా? దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఆయన మాటకు మనం వివేకి చూపితే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. నిజంగా దోత చెప్పినటువంటి స్వరానికి లోబడ్డాడు. ఆనాడు గొల్లలు లోబడ్డారు, దేవుడు దీవించాడు. జ్ఞానులు లోబడ్డారు, వారిని దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలును దేవుడు పిలిచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరానికి మనం లోబడితే ఆయనకు సాక్షులుగా మనం ఉండగలం. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మంచి గైడ్ అండి, త్రోవ చూపేవాడు. నిజమే, ప్రభు మనల్ని వెలిగించాడు. నీవు నేను కూడా చీకట్లో ఉన్న వారికి త్రోవ చూపించాలి. నిజమైన వెలుగు ఉండేను. అది ప్రతి మనిషిని ఏం చేస్తామో తెలుసా? వెలిగిస్తుందండి. యేసు ప్రభు మన జీవితంలో ఉంటే ఎంత వెలుగు! మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. ఈనాడు మనం బయట గమనించినట్లయితే ఎంతమంది హృదయాలు ఇంకా చీకటితో ఉన్నాయి. ప్రభు లేడు వారి జీవితంలో. నీవు నేను వెలిగించబడ్డాం. అనేక మందిని మనము వెలిగించేవారుగా మనం ఉండాలి. 4వ శ్రేష్టమైనది ఫిలిప్పు కుటుంబం, ప్రభువుని ఆరాధించే కుటుంబం. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. పౌలు బృందానికి అనేక దినాలు తన గృహాన్ని తెరచాడు. వారందరూ కలిసి దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అలా ఉండడానికి మనందరికీ కూడా అటువంటి కృప అనుగ్రహించును గాక. ఆమె కవరు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారే ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. మన సమయం ఉంది, ఒక 2-3 నిమిషాల సమయం ఉంది. ఒక్క 2 నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ప్రభు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరాన్ని ఆయన వినిపింపు చేస్తాడు. ఆయనకు సాక్షిగా
నీవు ఉండగలవా? ఇంత చక్కటి ఒక పాట పాడాను, సాక్షి పాట, ఒక చక్కటి అద్భుతమైనటువంటి పాట మనం విన్నాం. ఆయన సాక్షిగా ఈ లోకంలో నీవు నేను బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నోరు తెరిచారు నిజమే, నీ సువార్త ఒక చిన్న మాట యేసు గురించి ప్రకటించాలి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ముందు ఎలా ఉంటాయో నాకు తెలియదు. సమయం ఉండగానే ప్రభువు కొరకు మనము ప్రయాసపడాలి. వీళ్ళకు ప్రయాసపడాలి. ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా, ఆ పైకి చూసాం, స్టెఫను హతసాక్షి అయిపోయాడు. భయంకరమైనటువంటి దినాలు, సౌలు భయంకరంగా అనేక మందిని హింసిస్తున్నాడు. అటువంటి సమయంలో వీళ్ళకు నిలబడ్డాడు. ఈరోజు నేను నిలబడగలవా? ఆనాడు ఇంగ్లాండ్లో నిలబడ్డాడు ఇరిగేషన్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్. నేను నిలబడతాను. నీవు ప్రభువు కొరకు నిలబడగలవా? ప్రభువు నేను వాడుకుంటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఫిలిప్పు వలె తప్పనిసరిగా నేను వాడుకుంటాడు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నీవు ప్రభువు మాటకు విధేయత చూపాలి. అంతే, విధేయత చూపితే ప్రభువు వాడుకునే దేవుడు. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, ఈ వెనకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీ వందనాలు. పిలుపు జీవితాన్ని మీరు మమ్మల్ని ఉంచారు, అందుని బట్టి మీ వందనాలు తెలుస్తున్నాం. నిజమే, మేము కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి, అయ్యో నాయన మిమ్మల్ని ఎరగిన వారికి మీ యొక్క సువార్తను అందించడానికి, మీ మందిరానికి అనేక మందిని నడిపించడానికి త్రోవ చూపేవారుగా నాయన మీరు మమ్మల్ని వెలిగించారు. అందుని బట్టి మీ వందనాలు తెలుస్తున్నాం. మా కుటుంబాలు కూడా ఫిలిప్పు కుటుంబం వలె క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా, నాయన మిమ్మల్ని ప్రేమించే కుటుంబాలుగా, మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని, ఇంకా ఎవరైనా నాయన మీ అంత విశ్వాసం ఉంచకపోతే మీరే నిజమైన దేవుడు అని మీ అంత విశ్వాసం ఉంచడానికి, అంత మాత్రమే కాదు విశ్వాసం ఉంచినటువంటి వారు మీ కొరకు సాక్షులుగా నిలబడి బాప్తిసం తీసుకుంటానికి వారిని ప్రేరేపించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తుని పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.